దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ సన్నిధిలోని మమ్మల్ని అందరినీ నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. మరి ఈరోజు గొప్ప అంశం నేర్చుకుంటుండగా, అపొస్తలులు ప్రకటించిన బోధ క్రీస్తు బోధే అనే అంశం నేర్చుకుంటుండగా, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మా ఆత్మీయ ప్రయాణంలో మమ్మల్ని మేము వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఆనందంగా మనము ఈరోజు మనమందరము సంఘానికి వచ్చిన మన అందరి ఆత్మలకు కన్నతండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, కొనియాడడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. ఈరోజు మనము సంఘానికి వచ్చి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయన కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. బైబిల్లోని ఆత్మనేమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. ప్రియులారా, ఈరోజు చాలా అద్భుతమైన అంశం నేర్చుకుందాము. ప్రియులారా, క్రైస్తవ్యానికి గుండెకాయ లాంటిది. అపొస్తలులు ప్రకటించిన బోధ క్రీస్తు బోధే అనే అంశము. ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థని గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో లేఖనాలను బోధించట్లేదు. ఏది మాట్లాడినా లేఖనాలతో మాట్లాడి బోధించడం జరుగుతుంది. అందుకోసమే మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని క్రీస్తు ప్రేమలను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న దాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడు ఇస్తున్న గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. ఈ అంశము నేర్చుకుందాం ప్రియులారా. ఈ అంశము ఎందుకు నేర్చుకోవాలి అని మనము పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, క్రైస్తవ్యంలో 100% క్రైస్తవ్యం ఉంటే అందులో 95% 95% అపొస్తలులు ప్రకటించిన బోధ క్రీస్తు బోధ కాదు అని అనుకునేవారు, అలా అనుసరించేవారు ఉన్నారు. చూడండి పిల్లరా, 100% క్రైస్తవులు అనుకుంటే అందులో 95% చూడండి పిల్లరా, 95% అపొస్తలులు ప్రకటించిన బోధ క్రీస్తు బోధ కాదు అని చెప్తున్న పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజము ఉన్నది అని చెప్పడానికి అనేక ఈరోజు జరుగుతున్న బోధనలను బట్టి మనము దాన్ని అంచనా వేయచ్చు. చూడండి పిల్లరా, ఎంత అంటే చూడండి, ఇది అపొస్తలులు ప్రకటించిన బోధ క్రీస్తు బోధే అని తెలుసుకోకుండా, తెలియకుండా మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనే ఎక్కడనే అయిపోయారంటే అక్కడనే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత సర్వలోకానికి వెళ్ళండి, శిష్యులకు చెప్తున్నాడు యేసుక్రీస్తు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తీసం ఇచ్చుచు అని అక్కడనే అయిపోయి అదే కరెక్టు, క్రీస్తు బోధనే కరెక్టు అని చెప్తున్న పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో. సాతాను అనేకులను అందరి మనసులను చెరిపి ఇదే కరెక్టు, అది అపొస్తలుల బోధ, అది పౌలు బోధ, అది పేతురు బోధ అని అక్కడనే ఆపేసి అనేకులను చిందరవందర చేసి అసలు రక్షణ లేకుండా సర్వసత్యం తెలియకుండా చేయడమే నా టాక్టీస్ అని అంటున్నాడు సాతానుగాడు. సాతానుగాడి తంత్రాలను మనము ఎరిగిన వారముగా ఉండాలంటే బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లోని పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మని బోధ ఈ చెప్తున్న ప్రకారం మన జీవితాలు ఉన్నాయా? అలాంటి జీవితం మీద మనము అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డామా అనేది మనం ఈరోజు లేఖనాలను బట్టి పరిశీలన చేసుకుందాం ప్రియులారా. లేఖనాలను బట్టి ఎవరిని ఉద్దేశించి చెప్పబడినవి కావు ప్రియులారా. లేఖనము ఏం చెప్తుంది? లేఖనం ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా? ఆత్మీయ జీవితం లేకుంటే సరిగా కట్టుకొని మన ఆత్మీయ జీవితంలో వాక్యంకు భయపడదాం, వాక్యంకు లోపడదాం. వ్యక్తులకు కాదు, ఇక్కడ వ్యక్తులు పరలోకం ఇవ్వలేరు.
వ్యక్తులు పరలోకం ఇవ్వలేరు పిల్లరా. వాక్యం సర్వసత్యం ప్రకారం మనం ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. అలా కట్టుకున్నప్పుడే మన ఆత్మీయ జీవితం ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మరి అపొస్తలులు చేసినది క్రీస్తు బోధే అని తెలుసుకోకుంటే రక్షణ లేదు, రక్షణ ఉండదు పిల్లరా. రక్షణ లేకుండా మరి అనేకుల మనసులను కఠినం చేశాడు సాతానుగాడు. ఆ అనేకులను మరి 90% మందిని మరి అపొస్తలులు ప్రకటించిన బోధ క్రీస్తు బోధ కాదు అని అక్కడనే ఆపేసి అన్నీ చెప్తున్నారు. ఇప్పుడు సంఘాలు నడిపిస్తున్నారు, బలారాధనలు ఎత్తురు, అన్నీ ఎత్తురు, కానీ ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కాకుండా వాడు నేను చేయడమే నా టాక్టీసు అంటే సాతాను తంత్రము, అపవాదిగాడి తంత్రము, వాడి తంత్రాలు మరి అనేకమైన భయంకరమైన పరిస్థితిలో అక్కడనే ఆపేశాడు పిల్లరా. అలాంటి పరిస్థితిలో కొన్ని సంవత్సరాలు ఉన్నాను. అది వాస్తవమని తెలుసుకున్నాను లేఖనానుసారంగా. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి అనే ఒక సర్వసత్యాన్ని తెలుసుకున్నానని అర్థం చేసుకున్నాను. ఆ వాక్యం అవునని తెలుసుకొని ఇలా ప్రకటించుస్తున్నాను. ఈ ప్రకటించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించా బద్ధుడనై ఉన్నాను పిల్లరా. మరి పిల్లరా, సంఘము దేని మీద కట్టబడాలి? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. చూడండి పిల్లరా, అలా కట్టబడితేనే అది సంఘము, క్రీస్తు సంఘానికి ఉన్న గొప్పతనము, ఆ గొప్ప మహిమ, క్రీస్తు మహిమను ధరించుకున్న వారముగా ఉంటాం పిల్లరా. మరి అపొస్తలులు ప్రకటించిన బోధ క్రీస్తు బోధ కాదు అంటే మరి రక్షణ ఉంటుందా? సర్వసత్యం తెలుస్తుందా? మరి రక్షణ లేకుండా, సర్వసత్యం తెలియకుండా మరి అన్నీ చేపిస్తున్నాడు వాడు సాతానుగాడు, అపవాదిగాడు. అన్నీ చేపిస్తున్నాడు. విస్తారంగా మంది ఉన్నారు, విస్తారమైన సంఘాలు అంటున్నారు, కానీ అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డామా? మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత తండ్రి సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇచ్చుచు అని యేసుక్రీస్తు చెప్పాడు. అది మరి అపొస్తలులు ప్రకటించారా? ఎక్కడైనా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇచ్చారా? ఎక్కడ ఇవ్వలేదు పిల్లరా. మరి చూడండి పిల్లరా, మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మరి చూడండి పిల్లరా, అయితే వారి యొద్దకు వెళ్ళి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఎట్లా? శిష్యులకు చెప్తున్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇచ్చుచు అని చెప్పాడు పిల్లరా. ఇక్కడనే ప్రపంచమంతా ఆగిపోయింది, క్రైస్తవ్యం అంతా ఆగిపోయింది. ఇక్కడనే ఆపేశాడు సాతానుగాడు. ఇక్కడనే ఆపేసి ఇదే క్రీస్తు బోధ, అపొస్తలులు ప్రవక్తలు ప్రకటించింది క్రీస్తు బోధ కాదు అని మరి సాతానుగాడు ఎక్కడో ప్రారంభంలో తప్పు తర్వాత తప్పు ప్రకటిస్తూనే ఉన్నారు. అలాంటి పరిస్థితిలో నుంచి నేను కూడా వచ్చాను పిల్లరా. ఎందుకంటే చూడండి పిల్లరా, అదే ఆ భ్రమ ఎలా ఉంటుందంటే అక్కడనే ఇదే కరెక్టు నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అని అదే వాదనతోనే మరి క్రైస్తవ్యం అంతా అక్కడనే ఆగిపోయింది. అక్కడి నుంచి పరిశుద్ధాత్ముని బోధకు అడుగులు వేస్తే, ఆలోచిస్తే, అర్థం చేసుకుంటే అద్భుతం అనేది అర్థమవుతుంది పిల్లరా. మరి చూడండి పిల్లరా, అపొస్తలులు మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్ముని ద్వారా మరి అపొస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఏమని ప్రకటించారు, ఏమని బాప్తిసం ఇచ్చారు అనేది మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, పెంతెకొస్తు పండుగ దినమున మరి అపొస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో వారు ఏం చేశారు, వారు ఏ విధంగా బాప్తిసం ఇచ్చారు అనేది మనం పరిశీలన చేసినట్లయితే పిల్లరా, అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనంలో రాయబడిన మాట, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. మరి ఇక్కడ పిల్లరా మనం ఆలోచించాలి. మరి పేతురు గారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిసం ఇచ్చుచు అని చెప్పాడా? ఇక్కడ ఎందుకు చెప్పలేడు? మనం ఆలోచన చేయాలి. ఈ విధంగా మనం ఆలోచన చేస్తేనే తప్ప సర్వసత్యం అనేది మనకు అర్థం కాని పరిస్థితిలో సాతాను అందరి మనోనేత్రాల గుడ్డితనం కలుగజేసి మరి వాడి పరిచారకులను సంఘంలో చొరబడిచే అనేకులను ఏర్పరచుకున్నాడు.
నీతి పరిచారకుల వేషం ధరించుకొని సంఘాలు నడిపిస్తున్నాడు, సంస్థలు నడిపిస్తున్నాడు, అన్నీ నడిపిస్తున్నాడు. కానీ వాక్యం సర్వసత్యం తెలుసుకుంటే వాళ్ళు మరి పరలోకానికి వెళ్తారనే ఒక భయంకరమైన పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నది. వాక్యమును బట్టి మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, ఇంకా అంతేకాదు, మరి ఇంకా మనం ఆలోచన చేద్దాం లేఖనాలను బట్టి. మరి సమరయలో మరి ఫిలిప్పు వాక్యం ప్రకటిస్తున్నాడు. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్యం అంగీకరించినప్పుడు మరి ఫిలిప్పు ఏ నామంలో బాప్తిసం ఇచ్చాడు అనేది మనం ఈరోజు పరిశీలన చేద్దాం పిల్లరా. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయం 14 నుంచి మనం చదువుకున్నట్లయితే మరి పిల్లరా, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములో అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి ఏం చేశారు? వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రమే పొంది ఉండిరి. చూడండి పిల్లరా, ఇక్కడ చూడు, మరి ఇక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం పొందాలని చెప్పారా? మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలని ఎందుకు చెప్పారు? యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం ఎందుకు ఇచ్చారు? చూడండి పిల్లరా, ఇలా ఈ విధంగా మనం ఆలోచన చేస్తేనే తప్ప వాస్తవాలు మనకు అర్థం కాని పరిస్థితిలో నేడు క్రైస్తవ సమాజాన్ని సాతాను అతలకుతలం చేశాడు పిల్లరా. అందుకోసమే వాస్తవం సర్వసత్యం ఏం చెప్తున్నది అని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. అపొస్తలులు ప్రకటించినది క్రీస్తు బోధే. లేఖనాలను బట్టి చెప్తున్నాను పిల్లరా, లేఖనాలను బట్టి. అంతేకాదు, ఇంకా 8వ అధ్యాయం 17-18 అప్పుడు పేతురు యోహానులు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపొస్తలులు చేతులుంచగా పరిశుద్ధాత్మ అనుగ్రహించారని సూచిరి. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చారు ఫిలిప్పు ఇక్కడ. ఇంకంతేకాదు, మరి పౌలును గురించి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. పౌలు కూడా ఏ విధంగా బాప్తిసం ఇచ్చాడు? మరి చూడండి పిల్లరా, యూదులతో పౌలు గారు మరి ఏ విధంగా మరి బాప్తిస విషయంలో సంగతులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఆలోచన చేసినట్లయితే అపొస్తలుల కార్యము 19వ అధ్యాయం 1-4 వచనాలు చదువుకుందాం పిల్లరా. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు ప్రదేశంలో సంచరించుచు ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడున్న సంగతే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు ఆయన, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందిదిరని వారు అడగగా, వారు యోహాను బాప్తిసం అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తనకు వెనుకవచ్చు అని అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పి మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పాను. అందుకోసమే 19వ అధ్యాయం అపొస్తలుల కార్యం 19వ అధ్యాయం 5వ వచనం చాలా చక్కగా, వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి. చూడండి పిల్లరా, పౌలు గారు ఇక్కడ యూదులతో చెప్తూ ఎందుకు మీరు ఎప్పుడు బాప్తిసం ఇచ్చారో, ఆ బాప్తిసం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా లేదంటే మేము యోహాను ఇచ్చిన బాప్తిసం అంటే చూడండి అది మారు మనసు విషయమైన బాప్తిసము. ఇప్పుడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని యోహాను చెప్పాడు. ఆ యోహాను చెప్తేనే మరి అప్పుడే పరిశుద్ధాత్మను అనుగ్రహించబడుతుందని ఇక్కడ ఏమని చెప్పాడు? అపొస్తలుల కార్యం 19వ అధ్యాయం 5వ వచనం, వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమందు బాప్తిసం పొందిరి. చూడండి పిల్లరా, ప్రభు అయిన యేసునామమున బాప్తిసం పొందిరి. ఇంకంతేకాదు, మరి ఇక్కడ పౌలు గారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిసము ఇచ్చుచు పొందిరి అని ఉన్నదా లేఖనాలు? లేదు పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఆగి మన మనసును వాక్యం మీద కేంద్రీకరించినప్పుడు, ఆలోచించినప్పుడు, అబ్బా ఇన్ని సంవత్సరాలు మోసపోతిమా అని ఒక భయంకరమైన పరిస్థితి నుంచి మనము ఆలోచన చేస్తాం పిల్లరా. మనం ఆలోచన చేస్తాము, అప్పుడే మనం ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి పిల్లరా. ఇది మరేంది? అపొస్తలులు ప్రకటించింది క్రీస్తు బోధే. ఇంకా మనం ఆలోచన చేద్దాం, పౌలు గారు ఇంకా ఏ విధంగా బాప్తిసం ఇచ్చాడు. మరి పౌలు గారు సంఘంతో మాట్లాడుతున్నాడు, గలతీ సంఘంతో, రోమా సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? మరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇచ్చాడా? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చాడా? మరి ఆలోచన చేద్దాం పిల్లరా. గలతీల రాసిన పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే పిల్లరా, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చూడండి పిల్లరా, అక్కడ మీరందరూ అంటున్నాడు అంటే యూదుల గురించి చెప్పట్లేదు అక్కడ. అంతేకాదు, ఇంకేమని చెప్తున్నాడు? 3వ అధ్యాయం 28వ వచనంలో, ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని సుసంతుడని లేదు, అంటే ఎవ్వరూ లేదు, అందరూ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి అని చెప్తున్నాడు. ఇక్కడ మరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసము పొందిరి, ఇచ్చిచుండిరి అని చెప్పారా?
లేఖనాలను చూడండి పిల్లారా, లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా కట్టుకోవాలి, పునరుద్ధరణ చేసుకోవాలి పిల్లారా. ఇంకా మన ఆలోచన చేద్దాము. రోమా సంఘంతో పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు? చూడండి పిల్లారా, 6వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలో బాప్తీసం పొందితేమని మీరు ఎరుగరా? చూడండి పిల్లరా, క్రీస్తులోనికి బాప్తీసం పొందితే ఆయన మరణంలో పాలు పొంది ఆయన మరణంలోనికి మరి బాప్తీసం పొందితే మీరు ఎరుగరా? మీకు తెలియదా? ఇప్పటికైనా తెలుసుకోండి ప్రియులారా. లేఖనాలను బట్టి తెలుసుకోండి. లేఖనాలను బట్టి, వ్యక్తులను కాదు ప్రియులారా. వ్యక్తులు పరలోకం ఇవ్వలేరు. వాక్యము సర్వసత్యము. ఆత్మ సంబంధమైన సంగతులు తెలుసుకున్నప్పుడే సర్వసత్యం అన్నది అర్థమవుతుంది. అప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమైతే అప్పుడు అద్భుతమైన జీవితం ఉంటుంది పిల్లారా. మనం ఆలోచన చేయాలి. ఇంకా మరి అంతేకాదు, పౌలు గారు ఇంకా అన్యజనులతో ఏ విధంగా మెదిలాలు, ఏ విధంగా బోధించాడు, ఏ విధంగా బాప్తీసం ఇయ్యమని చెప్తున్నాడు అనేది మనం ఇంకా ఆలోచన చేద్దాం పిల్లరా. పౌలు గారు అన్యజనులతో ఇంకా అదే సంగతులు, అదే విషయము యూదులతో చెప్పాడు, అలాగే సంఘంతో చెప్పాడు, అన్యజనులతో కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూద్దాం పిల్లరా. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 45, 46, 47 వచనాలు మనం చదువుకున్నట్లయితే, సున్నతి పొందిన వారితో పేతురుతో కూడా వచ్చి విశ్వాసులందరూ పరిశుద్ధాత్మను వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించి చూసి విభ్రాంతి నొందిరి. చూడండి పిల్లరా, విభ్రాంతి నొంది అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయకూడదని చెప్పి, మరి 48వ వచనము, అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 48వ వచనం, యేసు క్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందేవాలని ఆజ్ఞాపించను. తర్వాత వారు కొన్ని దినములు ఆయన యొద్ద ఉండమని వారిని వేడుకొనిరి. ఇక్కడ మరి పౌలు గారు మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో పొందుదుడు అని చెప్పారా? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తేనే తప్ప అర్థం కాని పరిస్థితి నేడు క్రైస్తవ సమాజంలో. సాతాను మరి వాడు ముద్ర వేశాడు పిల్లరా. వాడు మరి సాతాను అందరి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేశాడు. చూడండి, అపొస్తలుల మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఏమనున్నది? తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం ఇచ్చుచు అన్నాడు. ఇదే క్రీస్తు బోధనే తప్ప అపొస్తలుల బోధ క్రీస్తు బోధ కాదు అని చెప్తున్న పరిస్థితి ఎంతమంది? చాలామంది, ఎక్కువ మంది అదే బోధలు అక్కడనే ఆగిపోయి అన్నీ చేస్తున్నారు. చూడండి పిల్లరా, అన్నీ చేస్తున్న పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో మరి నెలకొన్నది. అందుకోసమే లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి పిల్లారా. మరి లేఖనాలను బట్టి మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఏ విధంగా చెప్పాడో మరి మనం ఆలోచన చేయాలి. నేటి క్రైస్తవ సమాజము, చూడండి పిల్లారా, నేటి క్రైస్తవ సమాజంలో మరి ఏం జరుగుతున్నది అంటే ఇక్కడనే ఆగిపోయారు, అన్నీ చేస్తున్నారు. మరి అన్నీ చేస్తే మరి ఈ విధంగా చేస్తే రక్షణ ఉంటుందా? పరలోకం ఉంటుందా? నిత్య జీవం ఉంటుందా? సర్వసత్యం అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయా? అర్థం కావు ప్రియులారా. అన్నీ చేస్తాము కానీ అర్థం కాని పరిస్థితిలో ఆడు మనోనేత్రాలు గుడ్డితనం కలిగేశాడు సాతానుగాడు. అందుకోసమే వాడి తంత్రాలను ఎరిగిన వారముగా ఈరోజు మనము అపొస్తలులు ప్రకటించిన బోధ క్రీస్తు బోధే అని మనం లేఖనానుసారంగా చూసుకుంటున్నాము. లేఖనాలను మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మన మనోనేత్రాలు గుడితనము వెళ్ళిపోతుంది, మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు అబ్బా, ఇన్ని సంవత్సరాలు ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నానా అని మనమే అర్థమవుతుంది పిల్లారా, వాక్యంను బట్టి. అందుకోసమే ఈరోజు సర్వసత్యం తెలుసుకుందాము. మరి చూడండి పిల్లారా, మరి యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చి ఏ బోధ చేశాడు? ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు తండ్రి బోధ చేశాడు పిల్లారా. తండ్రి బోధ చేశాడు. తండ్రి యొద్ద ఏదైతే చూశానో అదే మాట్లాడుతున్నాను, ఏదైతే విన్నానో అదే మాట్లాడుతున్నాను, ఏదైతే చేయమన్నాడో అదే తప్ప నా అంతటా నేనేం బోధించట్లేదు అంటున్నాడు. చూడండి పిల్లారా, మరి చూడండి, ఇంకా అంతేకాదు, మరి యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకానికిలో ఉన్న పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చి పరిశుద్ధాత్మని ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్న అపొస్తలులు ఎవరి బోధ చేశారో? క్రీస్తు యొద్ద ఉన్న సంగతులే ప్రకటించారు. మరి ఆ సర్వసత్యము తెలుసుకోకుండా మరి ఏ విధంగా ఉన్నాం మనం? అందుకోసం అది తెలుసుకోకుండా వాడు సాతాను ఏతుడు. మరి చూడండి పిల్లరా, 2 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచకుండా సువార్త ప్రకాశం వారికి ప్రకాశించుకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు. చూడండి పిల్లరా, గుడ్డితనం కలగజేసాడు. ఏమన్నా వేసుకోరిగా, ఎన్ని సంఘాలన్నా కట్టురి, ప్రపంచమంతా నాదే అని చెప్పుకోరి.
కానీ మీరు పరలోకం అనేది చేరకూడదు. అటు సాతాన్ ఇది ఒక నా టాక్టీస్ అంటున్నాడు సాతాన్ గాడు. చూడండి పిల్లలు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. ఇవి మీకు అర్థం కాకూడదు అంటే, చూడండి పిల్లలు, మీకు అర్థం కాకూడదు. చదవండి చెయ్యండి, కానీ ఇవి మీకు అర్థం కాకూడదు అంటున్నాడు సాతాన్ గాడు. చూడండి పిల్లరా, అందుకోసమే మనం తీసుకున్న బాప్తీసము లేఖనానుసారమైందా, మనం తీసుకున్న బాప్తీసము సరి అయిన జన్మించామా మనం ఆలోచించాలి. మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి? యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకోవాలి, అప్పుడే మనోనేత్రాల గుడితనం వెళ్ళిపోతుంది, అప్పుడే ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అందుకోసమే మనం జన్మించిన జన్మ ఎలాంటిదో ఒక్కసారి లేఖనాలను బట్టి ఆలోచన చేయండి. దయచేసి ఆలోచించాలని క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. చూడండి పిల్లరా, ఆలోచించినప్పుడే అర్థమవుతుంది పిల్లరా. అందుకోసమే ఆత్మ సంబంధమైన సంగతులతో అర్థం చేసుకోవాలని మరి క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంచున్నాను. మరి అపొస్తలులు బోధించిన బోధ క్రీస్తు బోధే అని మనం ఈరోజు నేర్చుకుందాం పిల్లరా. అపొస్తలులు బోధించింది క్రీస్తు బోధ అని మనం నేర్చుకుందాం. ఇంకా చూడండి పిల్లరా, మరి మొట్టమొదటిగా మనం యేసుక్రీస్తు బోధ ఎవరి నుండి వచ్చింది? యేసుక్రీస్తు బోధించిన బోధ మరి ఆయన సొంత బోధన కాదు పిల్లరా. తండ్రి యొద్ద ఏదైతే చూశాడో, ఏదైతే విన్నాడో, ఏదైతే మరి చెయ్యమన్నాడో, ఏదైతే ఉన్నాడో తండ్రి బోధనే మరి ఈ లోకంలో ప్రకటించాడు. మరి ఏ నామంలో వచ్చాడు? యేసుక్రీస్తు తండ్రి నామంలో వచ్చాడు పిల్లరా. తండ్రి నామంలో వచ్చాడు. తండ్రి నామము, తండ్రి గుణలక్షణాలు, తండ్రి స్వభావాన్ని తెలియజేశాడు యేసుక్రీస్తు. తండ్రి గుణలక్షణాలను తెలియజేశాడు. అందుకోసమే మరి ఏమని చెప్తున్నాడు? నేను ఎవరి నామములో వచ్చాను, ఎవరిని గురించి ప్రకటిస్తున్నాను అనేది కొన్ని సందర్భాలు లేఖనాలను మనము చూసుకుందాం పిల్లరా. యోహాను సువార్త 5వ అధ్యాయం 45వ వచనములను బట్టి చదువుకున్నట్లయితే 45, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అంటున్నాడు యేసుక్రీస్తులా పిల్లరా. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు ఆయన నామమున వచ్చిన యెడల ఆయనను అంగీకరించరని యూదులతో చెప్తున్నాడు పిల్లరా. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. నేను చెప్పే బోధ నాది కాదు, నేను చెప్పే మాటలు నా సొంత మాటలు కావు, తండ్రి మాటలే, తండ్రి ఆలోచనలే నేను చేస్తున్నాను. చూడండి పిల్లరా, నేను చేయి బోధ నాది కాదంటున్నాడు యేసుక్రీస్తు. యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనము, అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే. చూడండి పిల్ల, ఎంత చక్కగా చెప్తున్నాడు యేసుక్రీస్తు. మన యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో బట్టి చదువుకున్నట్లయితే, ఎవడైనాను ఆయన చిత్తం చొప్పున చేయని ఆ బోధ దేవుని వలన కలిగినదో మరి లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. చూడండి పిల్లరా, తండ్రి బోధ చూడండి, నేను చేసేది బోధ తెలుసుకుంటే అనేది నా అంతటా నేను చెప్తున్నానా, మరి నా తండ్రి బోధనే చెప్తున్నానా, మీరు తెలుసుకుంటారు అంటున్నాడు. అంతేకాదు 7వ అధ్యాయం 18వ వచనంలో, తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెతుకును, కానీ తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదో. చూడండి పిల్లారా, ఏ దుర్నీతియు లేదో. తండ్రి చేత పంపబడిన నేను తండ్రి మాటలే చెప్తున్నాను, నా మాటలు కాదు, నా బోధ కాదు అని యేసుక్రీస్తు జీవించిన కాలంలో స్వచ్ఛంగా చెప్పాడు. లేఖనాలను బట్టి మనం ఆలోచన చేసుకోవాలి పిల్లారా ఈరోజు. అంతేకాదు యోహాను సువార్త 8వ 26వ వచనం చదువుకున్నట్లయితే, మిమ్మును గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద విన్న సంగతులే లోకములకు బోధించుచున్నానని చెప్పాను. చూడండి పిల్లరా, మీ గురించి తీర్పు తీర్చాలంటే చాలా సంగతులు ఉన్నాయి, కానీ అది కాదు, ఆ సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు. చూడండి, సత్యవంతుడు, నేను ఆయన యొద్ద విన్న సంగతులే లోకములకు బోధించుచున్నానని చెప్పాను. చూడండి పిల్లారా, మరి యోహాను సువార్త 14వ 24వ వచనము, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాటలు నా మాటలు కాదు. చూడండి పిల్లారా, నా తండ్రియే, నన్ను పంపిన తండ్రి మాటలే నేను బోధిస్తున్నాను అని యేసుక్రీస్తు ఏ విధంగా చెప్తున్నాడు. చూడండి పిల్లారా, చూడండి, మనం ఆలోచన చేయాలి. ఈ విధంగా ఆలోచన చేస్తేనే తప్ప మనం అర్థం కాని పిల్లరా. నేను నా తండ్రి యొద్ద నుండి విన్న సంగతులే, చూసిన సంగతులే, విన్న సంగతులే అన్నీ నా టోటల్, నేను చేసే ప్రతి ఒక్క పని తండ్రిదే. తండ్రి మహిమలోనే వచ్చాను, తండ్రి మహిమనే ప్రకటిస్తున్నాను, తండ్రి బోధనే తెచ్చాను, తండ్రి బోధనే ప్రకటిస్తున్నాను, తండ్రి యొద్ద ఏదైతే చూశానో అదే చూశాను, చేశాను, మాట్లాడుతున్నాను, అన్నీ అంతా ప్రతి ఒక్కటి తండ్రిదే. తండ్రికి మహిమ తేవడానికే నేను వచ్చాను అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా మనం ఆలోచన చేస్తున్నాం? మరి యేసుక్రీస్తు మరి తండ్రి మహిమలో వచ్చాడు, తండ్రి మహిమను, తండ్రి గుణలక్షణాలను, తండ్రి స్వభావాన్ని ప్రకటించాడు పిల్లరా.
మరి యోహాను సువార్త 8:30 నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను. చూడండి పిల్లరా, నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను. యోహాను సువార్త 12:49 ఏలైనగా నా అంతటా నేను మాట్లాడలేదు, నేను ఏమవలనో ఏమి మాట్లాడవలనో దానిని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞాపించుచున్నాడు. చూడండి పిల్లలు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏలైనగా నా అంతటా నేను మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞాపించుచున్నాడని యేసుక్రీస్తు ఎంత స్వచ్ఛంగా చెప్తున్నాడు. చూడండి పిల్లరా, యోహాను సువార్త 12:50 మరియు ఆయన ఆజ్ఞలు నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారమే చెప్పుచున్నాను. చూడండి పిల్లరా, తండ్రి నాతో చెప్తున్న ప్రకారమే చెప్తున్నాను. నా సొంత క్రెడిట్ అసలే కాదు, క్రెడిట్ అంతా తండ్రిదే 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 అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం పిల్లరా, మనం ఆలోచన చేయాలి. యోహాను సువార్త 15:15 నేను నా తండ్రి వలన విన్న సంగతులే మీకు తెలియజేయుచున్నాను. చూడండి పిల్లరా, నేను నా తండ్రి వలన విన్న సంగతులే మీకు తెలియజేయుచున్నాను అని చెప్తున్నాడు. చూడండి, ఆలోచన చేయాలి, ఇంకా ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు తండ్రి యొద్ద ఉన్నప్పుడు విన్న సంగతులు, చూసిన సంగతులు, మరి అన్నీ మొత్తము అన్నీ మరి దేవుని సంగతులే అని బోధిస్తున్నాడు పిల్లలు. మరి ఏ విధంగా మనం అర్థం చేసుకుంటున్నాం? మరి అంతేకాదు, మరి చెప్తూ మరి నేను మీకు అంతా చెప్తున్నాను, మీకు అంతా అర్థం చేసుకోలేరు. ఎప్పుడు అర్థం చేసుకుంటారు? నేను పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళుట మరి మీకు క్షమకరము, నేను వెళ్ళి పరలోకంలో ఉన్న ఆదరణకర్తను పంపిస్తే ఆదరణకర్తనే మీకు సర్వసత్యాన్ని ప్రకటిస్తాడు. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. నేను ఇంకా మరి భూ సంబంధమైన సంగతులు చెప్తే మీకు అర్థం కానప్పుడు పరలోక సంబంధ సంగతులు మీకు ఏ విధంగా అర్థమవుతాయి అని చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 12:12 రాయబడిన మాట, భూ సంబంధమైన సంగతులు మీతో చెప్తేనే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన సంగతులు మీతో చెప్పిన ఎలాగూ నమ్ముదురు? చూడండి పిల్లరా, నేను చెప్తున్న సంగతులే కొన్ని అర్థం కావట్లేదు, ఇంకా మొత్తం చెప్తే మీకు అర్థం కావు. ఎప్పుడు అర్థమైతే మరి పరిశుద్ధాత్మ పంపినప్పుడు పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యంలోకి నడుపును అని చెప్తున్నాడు. చూడండి, భూ సంబంధమైన సంగతులే మీకు అర్థమైతలేవు, మరి పరలోక సంబంధమైన సంగతులు మీకు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? అందుకోసమే ఇప్పుడు మీకు అని చెప్పట్లేదు అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, యోహాను సువార్త 16:7 అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. చూడండి పిల్లరా, అని చెప్తున్నాడు. నేనేమంటున్నాడు? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. చూడండి పిల్లరా, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. అంతే. యోహాను సువార్త 8:45 నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. చూడండి పిల్లరా, ఆ రోజు యూదులతో చెప్తున్నాడు, నేను సత్యం చెప్తే మీరు నమ్మట్లేదు అని చెప్తున్నాడు. అది చూడండి పిల్లరా, ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు చేసిన బోధ ఎవరిది? తండ్రిది. తండ్రి బోధ చేశాడు. మరి తండ్రి నామంలో వచ్చాడు. తండ్రి గుణ లక్షణాలు, తండ్రి స్వభావమును, తండ్రి మహిమను తెలియజేశాడు పిల్లరా. ఆ రోజు మరి యూదులు నమ్మారా? నమ్మలేదు. మరి ఈరోజు లేఖనాలను బట్టి అపొస్తలులు ప్రకటించిన బోధ క్రీస్తు బోధ అని లేఖనాలను బట్టి మేము పరిశీలన చేసి మీకు బోధిస్తున్నాం పిల్లరా. ఆ క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని మరి బతిమాలుకొంటున్నాను. లేఖనాలను చూడండి, లేఖనాలను ఆలోచించండి, లేఖనాలను అర్థం చేసుకుని మన ఆత్మీయ జీవితం కట్టుకుందాం. రేపేమి సంభవించినో నీకు తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితం. కన్ను మూస్తే పాతాళము. ఆ పాతాళాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనందరినీ నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి ఆలోచన చేయాలి పిల్లరా. ఆలోచన చేసినప్పుడే అర్థమవుతుంది పిల్లరా, పరిశుద్ధాత్మని బోధ క్రీస్తు బోధే లేఖనాలను బట్టి మరి ప్రకటించడం జరుగుతుంది పిల్లరా. లేఖనాలను బట్టి ప్రకటించడం జరుగుతుంది. మరి యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడు పిల్లరా. పరలోకానికి వెళ్ళి ఏమని చెప్తున్నాడు? మరి సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని చెప్తున్నాడు. అంతేకాదు, మరి లేఖనాలను బట్టి చూసుకుందాం పిల్లరా. యోహాను సువార్త 16:12 చదువుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. చూడండి పిల్లరా, మరి నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు, ఇప్పుడు మీరు వాటిని సహింపరు అని చెప్తున్నాడు. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానేమీ బోధింపక, చూడండి, ఆయన వచ్చి ఆయన సొంత మాటలు చెప్పడు. ఏదైతే యేసుక్రీస్తు దగ్గర విన్నాడో, ఏదైతే చెప్పమన్నాడో వాటిని చెప్తాడు. ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించును. సంభవింపవు సంగతులు మీకు తెలియజేయును.
14వ వచనం, ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మయంపరచునని యేసుక్రీస్తు చెప్తున్నాడు. నా వాటిలో నుంచి చెప్తాడు, ఆయన సొంత క్రెడిట్ కాదు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. తండ్రికి కలిగినవన్నీ నావే చెప్తున్నాడు, తండ్రికి కలిగినవి నావి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయనని మీతో చెప్పి తిని. చూడండి పిల్లల, పరిశుద్ధాత్ముడు వస్తాడు, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా చేస్తాడు, ఏ విధంగా మిమ్మల్ని సర్వసత్యములు తీసుకెళ్తాడు అని ఎంత స్పష్టంగా మరి యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఇక్కడ లేఖనాలను బట్టి అర్థం చేసుకుంటే ఎంత అద్భుతం పిల్లరా. ఇంత అద్భుతమైన విలువైన మాటలను అర్థం చేసుకోకుండా సాతాను అందరి మనోనేత్రాల్లో గుడ్డితనం కలిగేశాడు పిల్లరా. మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మరి తండ్రి బోధ ఎవరు తెచ్చారు? యేసుక్రీస్తు చెప్పాడు పిల్లరా. తండ్రి బోధను యేసుక్రీస్తు మరి లోకానికి ప్రకటించాడు పిల్లరా, లోకానికి ప్రకటించాడు. మరి యేసుక్రీస్తు ఎవరి మహిమలో వచ్చాడు? మరి తండ్రి మహిమలో వచ్చాడు పిల్లరా, తండ్రి మహిమలో వచ్చాడు. మరి యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపితే ఆదరణకర్త వచ్చి పరిశుద్ధాత్ముని ద్వారా 12 మంది అపోస్తలులు మరి సర్వసత్యం తెలుసుకొని సర్వసత్యం లోకానికి ప్రకటించారు పిల్లరా, లోకానికి ప్రకటించారు. ఏమని ప్రకటించారు? యోహాను సువార్త 14:26 వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును, నేను మీతో చెప్పిన సంగతులు వాటిని మీకు జ్ఞాపకం చేయను. పరిశుద్ధాత్ముడు వచ్చి యోహాను సువార్త 15:26 వచనంలో రాడు, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి మీకు సాక్ష్యం ఇచ్చును, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మరి పరిశుద్ధాత్ముడు అపొస్తలుల ద్వారా బోధించాడు. ఎవరి బోధ? క్రీస్తు బోధనే పిల్లరా. క్రీస్తు బోధనే ఏ విధంగా ప్రకటించాడు మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, 1 పేతురు రాసిన పత్రిక 1:12 వచనంలో రాయబడిన మాట మనం ఆలోచన చేసినట్లయితే, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియపరుచున్నాము. పరలోకం నుంచి మరి బోధ ప్రకటించబడుతుంది. పరలోకం నుంచి ఆదరణకర్త సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మరి అపొస్తలులు శక్తి పొందుకుంటారు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత శక్తిని పొందుకొని మరి సువార్తను, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటిస్తారు. ఆ సువార్త విన్నవారు హృదయాలు నొచ్చుకుని, అయ్యలారా మేమేం చేయాలా? చూడండి, అయ్యలారా మేమేం చేయాలా? మీరు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు సంఘంలో చేర్చబడతారు, క్రీస్తు మహిమను ధరించుకుంటారు. అప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అప్పుడు అద్భుతమైన జీవితం. ఇది పిల్లరా, అపొస్తలులు ప్రకటించింది క్రీస్తు బోధే వారి సొంత మాటలు కావు అని లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అందుకోసమే మరి మేము అక్కడనే ఉంటామంటున్నారా? పరలోకాన్ని పోగొట్టుకుంటారు, సర్వసత్యాన్ని తెలుసుకోలేరు, రక్షణ పొందలేరు. లేఖనాలు ఏం చెప్తున్నాయి? మరి చూడండి పిల్లరా, లేఖనాలు ఏం చెప్తున్నాయి మనం అర్థం చేసుకోవాలి. చూడండి పిల్లరా, పరిశుద్ధాత్ముని ద్వారా అపొస్తలులు బోధించిన బోధ క్రీస్తు బోధే. చూడండి పిల్లరా, మరి ఆ బోధ అర్థం కాకుండా అందరి మనసులకు మనోనేత్రాలు గుడ్డితనం కలిగేశాడు పిల్లరా. క్రీస్తు సువార్తను చెరపగోరు వారు మిమ్మును కలవరపరచువారు కొందరంటే చూడండి పిల్లరా, ఈరోజు క్రైస్తవ సంఘంలో నీతి పరిచారకుల వేషం ధరించుకొని వాడు అపవాది దూరేశాడు. మాకు 100 సంఘాలు ఉన్నాయి, మాకు 20 సంఘాలు ఉన్నాయి, 30 సంఘాలు ఉన్నాయని చెప్తున్నారు తప్ప కానీ మరి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు మరి క్రీస్తు మహిమను ధరించుకుంటారు, సంఘంలో చేర్చబడతారు. సంఘంకున్న గొప్ప ఆధిక్యతను తెలుసుకొని అర్థం చేసుకొని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకుని యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించే గొప్ప ధన్యత మనకున్నది. ఆ ధన్యతను తెలుసుకోకుండా అందరి మనసులను కలవరపరుస్తున్నాడు సాతానుగాడు. చూడండి పిల్లరా, మనం లేఖనాలను ఆలోచన చేసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 1:6 వచనము. చూడండి పిల్లరా, మరి పౌలు గారు సువార్తను ప్రకటించారు. ఆ ప్రకటించిన ఒక పట్టణానికి వెళ్ళి వేరే పట్టణానికి వెళ్ళి తిరిగి వచ్చాడు. అంతే. ఏమైపోయిందో చూడండి పిల్లలు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. చూడండి పిల్లరా, పౌలు గారే 1వ శతాబ్దంలో అంత సుమారు కొత్త నిబంధనలో 14 సువార్తలు రాసిన పౌలు గారే భయపడుచున్నాను అంటున్నాడు. కానీ మీకు భయం లేదా? ఏంటి? ఎక్కడున్నారు? అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది లేఖనాలను బట్టి.
అర్థం చేసుకోవాలి పిల్లారా. మరి చూడండి పిల్లారా, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. చూడండి పిల్లారా, కొందరున్నారు. చూడండి, ఆ కొందరిని మీరు గమనించాలి. లేఖనాలను బట్టి ఈరోజు గమనించాలి. అపొస్తలులు ప్రకటించిన బోధ క్రీస్తు బోధే అని ఈరోజు తెలుసుకోవాల్సిన గొప్ప సమయము ఆసన్నమైంది దేవుడిచ్చాడు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించబద్దులమై ఉన్నాం పిల్లారా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది అని పౌలు గారు అంటున్నాడు. చూడండి పిల్లరా, నా పిల్లలారా, చూడండి, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మరలా మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతున్నదని మరి పౌలు గారు మొదటి శతాబ్దంలో అంటున్నాడు. చూడండి పిల్లరా, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది. చూడండి, మనం ఆలోచన చేయాలి. ఇలా ఈ విధంగా లేఖనాలను ఆలోచన చేసినప్పుడే ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అప్పుడు మనం నేత్రాలు వెలిగించబడ్డప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంఘాలు మోసపోయాయా, సాతాను చెరలో ఉన్నాయి అనేది అర్థమవుతుంది పిల్లారా. చూడండి పిల్లారా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం ఇచ్చుచు అని అక్కడనే ఆపేశాడు. అది కాదు, సర్వసత్యంలో ఏమని చెప్తున్నాడు. మరి పేతురు గారు ఏ విధంగా బాప్తీసం ఇచ్చారు, పౌలు గారు ఏ విధంగా బాప్తీసం ఇచ్చారు, అపొస్తలులు ఏ విధంగా బాప్తీసం ఇవ్వమంటున్నారు, యేసుక్రీస్తు నామములో బాప్తీసం ఇవ్వాలని లేఖనాలు చెప్తున్నా కూడా వాటిని పట్టించుకోకుండా ఈరోజు అనేక భయంకరమైన పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజం ఉన్నదని చెప్పడంలో అతిశయోక్తి కాదు. చూడండి పిల్లరా, మరి చూడండి, ఇన్ని లేఖనాలు చూసుకున్నామే. మరి తండ్రి బోధన ఎవరు తీసుకొచ్చారు? యేసుక్రీస్తు బోధ చేశాడు. నా బోధ కాదు, నా తండ్రి బోధనే. మరి యేసుక్రీస్తు మరణించి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపిస్తే పరిశుద్ధాత్ముడు ఎవరి బోధ చేశాడు? యేసుక్రీస్తు బోధనే చేశాడు. మరి యేసుక్రీస్తు బోధనే చేశాడు. అందుకోసం అపొస్తలులు ప్రవక్తించింది క్రీస్తు బోధ అని లేఖనాలను బట్టి ఈరోజు మరి పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అలా చేసుకోవాలని క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొంటున్నాను పిల్లరా. మరి చూడండి, మనం ఆలోచన చేయాలి. మరి క్రీస్తు ఎడలలో ఉన్న సరళతను, పవిత్రతను ఎట్లయినా తొలగించాలని వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు ఈరోజు తుత్తునీలుగా లేఖనాల ప్రకారంగా మీరు ఆలోచించినప్పుడు వాడి సాతాను తంత్రాలను మరి ఎరిగి తెలుసుకొని ఈరోజు ఆ సాతాను తంత్రాల నుంచి మీరు బయటకు వస్తారని లేఖనాలను బట్టి నేను అర్థం చేసుకుంటున్నాను పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాల్లో రాయబడిన మాట, దేవాశక్తితో, చూడండి పౌలు గారు ఏమంటాడు, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రుడైన కన్యకనుకుగా ఒక్క పురుషునికే అనగా క్రీస్తును సమర్పింపాలని మిమ్మల్ని ప్రదానం చేసి తిని. చూడండి, ప్రదానం చేస్తే ఏమైంది? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి, చూడండి, క్రీస్తు ఎడల సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలిపోవునేమో అని భయపడుచున్నాను. పౌలు గారు అంటే చూడండి, ప్రారంభంలో ఏ విధంగా మరి సాతానుడు అవ్వను మోసపరిచి మరి వాళ్ళను అంత సులువైన మార్గం నుంచి ఏ విధంగా మోసం చేశాడో ఆ భయంకరమైన పరిస్థితి నేడు కూడా ఉన్నది. క్రీస్తు ఎడలన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోదురేమో అని భయపడుచున్నాను అని పౌలు గారు భయం కలుగుతున్నది. కానీ ఈరోజు మరి పౌలు గారు ప్రకటించింది, అపొస్తలులు ప్రకటించింది క్రీస్తు బోధ కాదంటున్నావు అంటే నువ్వు ఎక్కడున్నావు? ఆలోచన చేయాలి. నువ్వెక్కడున్నావు? నీకు సర్వసత్యం ఎలా విధంగా అర్థమవుతాయి? ఆత్మ సంబంధమైన సంగతులు ఏ విధంగా అర్థమవుతాయి? అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. ఆయన తనంతట తానే ఏమీ బోధింపలేడు. వేటిని వినునో వాటినే బోధించి సంభవింపో సంగతులన్నీ తెలియజేశాడు పిల్లరా. మరి అపొస్తలుడు మరి ఎవరి బోధ చేశారు? యేసుక్రీస్తుని బోధ. మరి పరిశుద్ధాత్ముని పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్ముని సొంత మాటలు చెప్పారా? లేదే. మరి లేఖనాలు చూసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 12 నుంచి చదువుకుంటే చాలా చక్కగా, నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కాలవు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను ఇంకా మీకు చెప్పబోయే సంగతులు అనేకములు కాలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు. అంతేకాదు, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తానంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే
బోధించి సంభవింప సంగతులు మీకు తెలియజేయును. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు వస్తాడు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యం మిమ్మల్ని నడిపిస్తాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఆయన సొంత మాటలు ఏం చెప్పాడు, నేనేం చెప్తున్నానో ఆ మాటలే చెప్తాడు. అప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని యేసుక్రీస్తు చెప్తున్నాడు. అవి మీరు వీరేం చేయాలా? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలా. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించాలా. నమ్మిన వారికి బాప్తీసం, నమ్మిన వారు రక్షింపబడుదురు, నమ్మని వారు శిక్ష విధింపబడునని లేఖనాలు చెప్తున్నాయి. మరి వెళ్ళండి అని చెప్పాడు. మరి ఆగండి అని కూడా చెప్పాడు. చూడండి పిల్లలు, వెళ్ళండి అని చెప్తున్నాడు, ఆగండి అని చెప్తున్నాడు. ఎందుకు ఆగండి చెప్తున్నాడు? మీరు శక్తి పొందుకుంటేనే తప్ప మీరు వెళ్ళలేరు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత మరి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్ముడు మరి వచ్చిన తర్వాత వాళ్ళు శక్తి పొందుకుంటేనే తప్ప అంతవరకు ఇంకెవరు ఏం మాట్లాడలేదు. చూడండి పిల్లరా, లూకాసు వార్త 24:49, ఇదిగో నా తండ్రి వలన నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు ఆ పట్టణంలో నిలిచి ఉండవాలని వారితో చెప్పాను. చూడండి పిల్లరా, మీరు శక్తి పొందుకుంటేనే తప్ప మీరు సువార్త ప్రకటించలేరు, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించలేరని చెప్తున్నాడు పిల్లరా. అందుకోసమే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరందరూ యెరూషలేములోను, యూదయ, సమరయ, బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. చూడండి పిల్లరా, అపొస్తల కార్యము 1:4 చదువుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విని తండ్రి యొక్క వాగ్దానము కనిపెట్టుండి ఆ శక్తి పొందుకున్న తర్వాత మీరు మరి సువార్తను ప్రకటిస్తారు. అపొస్తల కార్యము 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందురు కనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశమంతా బోధిగంతల వరకు నాకు సాక్షులై ఉందరు. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నాకు సాక్షులై ఉందరని మళ్ళీ లేఖనాలు చెప్తున్నాయి. ఆ లేఖనాలను అర్థం చేసుకోలేమా? మరి అపొస్తల కార్యము 2:33 బట్టి చదువుకున్నట్లయితే, కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు యేసుక్రీస్తు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ కుమ్మరించి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత శక్తి పొందుకున్న తర్వాత ఆ శక్తి ఎప్పుడు పొందుకున్నారు? పెంతెకొస్తు పండుగ దినమున. అపొస్తల కార్యము 2:1-4 చదువుకుందాము. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారు ఆత్మ వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో సువార్త ప్రకటించారు. పిల్లరా, సువార్త ప్రకటించారు. చూడండి పిల్లరా, ఆ సువార్త ప్రకటించారు. ఆ సువార్త అపొస్తలులు ప్రకటించిన సువార్త, అపొస్తలులు ప్రకటించిన బోధ క్రీస్తు బోధే అని లేఖనాలను బట్టి మరి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, ఇంక అంతేకాదు, ఇంకా మరి లేఖనాలు చూసుకున్నట్లయితే మేమును దేవుడును తనకు విధేయులైన అందరూ వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మీకు సంగతులు చెప్తాడు, అదే సాక్ష్యం చెప్తున్నాయి అని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, ఇంకా సాక్ష్యం చెప్తున్నాయి. ఇంకా లేఖనాలు ఏ విధంగా సాక్ష్యం చెప్తున్నాయి? పరిశుద్ధాత్ముడు మరి మేమైతే వాక్యానికి ఎవరైతే విధేయులై ఉన్నామో మరి దేవుడును మా అందరికీ మేమును పరిశుద్ధాత్ముడు సాక్షులమై ఉన్నామని చెప్తున్నారు. చూడండి పిల్లలు, అపొస్తల కార్యము 5:30-32 చాలా చక్కగా రాయబడ్డది. మీరు మ్రానున వేలాడదీసి సంభరించిన ఈ యేసునే మన పితరుల దేవుడు లేపెను. ఇజ్రాయేలునకు మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకు దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ బలము చేత హెచ్చించబడి ఉన్నాడు. మేమును దేవుడును తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. అంతేకాదు 33 వారు ఈ మాటలు విని అత్యాగ్రహం తెచ్చుకొని, చూడండి పిల్లరా, మరి ఈ మాటలు వింటే వారికి కోపం వస్తున్నది. చూడండి పిల్లరా, పరిశుద్ధాత్ముని బోధ అర్థం కాకుంటే భయంకరమైన పరిస్థితి. చూడండి పిల్లరా, పరిశుద్ధాత్ముని బోధ, అపొస్తలులు ప్రకటించిన బోధ క్రీస్తు బోధే. ఆ క్రీస్తు బోధ అర్థం చేసుకుంటే సర్వసత్యం అర్థమవుతుంది. ఆ సర్వసత్యం మనల్ని స్వతంత్రులను చేస్తుంది. అప్పుడు మనము ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఇంతవరకు ఏమి విన్నాం? మరి తండ్రి బోధ యేసుక్రీస్తు తీసుకొచ్చాడు. మరి యేసుక్రీస్తు బోధ
పరిశుద్ధాత్ముడు తెచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న అపొస్తలులు ఎవరి బోధ చేశారు? పరిశుద్ధాత్మను బోధ, సర్వసత్యము అనేకులకు లోకానికి ప్రకటించారు పిల్లరా. లోకానికి ప్రకటించి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించినప్పుడు అనేకులు మన శతాబ్దంలో పేతురు గారు ప్రసంగిస్తే 5,000 మంది రక్షించబడ్డారు, 3,000 మంది రక్షించబడ్డారు. అయ్యలారా మేమేం చేయాలా? అయ్యలారా మేమేం చేయాలను? ప్రతి వాడు మారు మనసు ఉంది, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిరి. చూడండి పిల్లలు, అప్పుడు మనము ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అప్పుడు మనము అపోస్తులు బోధించిన బోధ క్రీస్తు బోధే అని అర్థం చేసుకుంటాము. మరి ఇంకక్కడనే మరి తండ్రి యొక్క యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత సర్వాధికారం పొందుకున్న తర్వాత చెప్పిన మాటలు అంటున్నారా? అవునండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. అక్కడ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం ఇచ్చుచు అన్నాడు. ఆ విధంగా బైబిల్ గ్రంథంలో పేతురే కానీ పౌలే కానీ అపొస్తలులే కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయా? లేవు ప్రియులారా. అక్కడనే ఆగిపోకండి, సాగిపోండి. పరిశుద్ధాత్ముని బోధకు లోబడండి, లేఖనాలకు లోబడండి. యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే అప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అపొస్తలులు బోధించిన బోధ క్రీస్తు బోధే అని అర్థం చేసుకొని ఆత్మీయ జీవితంను సరిదిద్దుకొని మనందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం ప్రిలారా. మరి పిల్లారా, ఇంత వాస్తవము మనకు తెలియకుండా ఆడు సాతానుగాడు మనోనేత్రాలకు గుడితనం కలిగేశాడు. ఇదే కరెక్ట్ అంటున్నాడు పిల్లారా. అది కరెక్ట్ కాదు. దానిని ఎక్కడైనా ఆ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం ఇచ్చినట్లు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉందా? లేదో. మరి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి అని లేఖనాలు చెప్తున్నాయి, పరిశుద్ధాత్మని బోధ చెప్తున్నది. ఆ పరిశుద్ధాత్మని బోధకు వ్యతిరేకంగా ఉంటే మునికొనలకు ఎదురుతానే భయంకరమైన పరిస్థితి. ఆ భయంకరమైన పరిస్థితి నుంచి లేఖనాలను బట్టి లోబడండి, లేఖనాలను అర్థం చేసుకుంటే లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకొని మనం అందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో భద్రపరుస్తూ కాపాడుతున్న విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు అపొస్తలులు ప్రకటించిన బోధ క్రీస్తు బోధ అని తెలుసుకోవటకు కృప చూపినందుకు స్తోత్రాలు. విన్నది విడిచిపెట్టకుండా ఉన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి ప్రిలారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.